అయితే ఒకసారి మహబూబ్‌నగర్ జిల్లాకు వెళ్దాం. అక్కడ అకాల వర్షాలతో కొంత పంట నష్టం వాటిల్లినట్టుగా తెలుస్తుంది. మొదటి నుంచి కూడా నష్టాల బాటలో ఉన్నటువంటి రైతులకు మళ్ళీ నష్టం వాటిల్లినట్టు కూడా ఒక వార్త హైలైట్‌గా కనబడతా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రదీప్ అందుబాటులో ఉన్నారు. ప్రదీప్. గుడ్ ఈవినింగ్ ప్రణయ్. అయితే ఉమ్మడి జిల్లాలో మొన్న కురిసిన అకాల వర్షానికి ఆ అక్కడక్కడ కొంతమేర పంట నష్టపోయింది. అయితే ప్రధానంగా జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో ఈ వాణిజ్య పంటలైన పత్తి, మిరప మరియు చిరుధాన్యాలు ఎక్కువగా పండిస్తుంటారు. అయితే ఇదే సందర్భంలో గతంలో గతంలో పడ్డ వాణిజ్య పంట అయిన పత్తి సరైన దిగుబడి రాక రైతులు నష్టపోయిన సందర్భం ఉంది. అయితే అలాగే అప్పుడే వేలల్లో ఎకరాల దాదాపు 300 నుంచి 400 ఎకరాల మేర ఈ వాణిజ్య పంటను సాగు చేస్తున్నారు అలంపూర్ నియోజకవర్గంలో. అయితే ప్రధానంగా పత్తి, మిర్చి ఎక్కువగా పండిస్తున్నారని చెప్పవచ్చు. అయితే గతంలో కురిసిన భారీ వర్షాలకు పత్తి పంట సరైన దిగుబడి రైతులు నష్టపోయినప్పటికీ తర్వాత మిరప పంటలో ఈ జరిగిన నష్టాన్ని పూడ్చుకోవచ్చన్న ఆశతో రైతన్న వందల ఎకరాల్లో పంట సాగు చేశారు. అయితే పంట సాగు చేసి లక్షల్లో పెట్టుబడులు తెచ్చి అప్పు ఇచ్చి పెట్టిన అన్నదాతకు మొన్న కురిసిన వన కన్నీళ్లు ఇచ్చిందని చెప్పవచ్చు. అయితే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రధానంగా జోగులాంబ మరియు అలంపూర్ నియోజకవర్గంలో కొంత భారీగానే ఈ అకాల వర్షానికి రైతులు నష్టపోయారని చెప్పొచ్చు. కానీ అయితే ఈ ప్రధాన పంట మిరప చేను పైన రైతులు లాభాలు వస్తున్న ఆశతోని మిరప పంట తెలిపి కళ్ళాల్లో ఆరబోసిన సందర్భం. అయితే ఈ ఆరబోసిన సందర్భంలో ఇంకా ఒక రోజు అయితే మార్కెట్ తీసుకపోవచ్చు అనే సందర్భంలోనే అకాలంగా వర్షం కురవడంతో ఆరబెట్టిన మిరప కాస్త మొత్తం తడిసి లక్షల్లో నష్టపోయారు రైతులు. అయితే గతంలో ఒకవైపు పంట రుణాలు రాక రైతులు గత రుణాలు చెల్లించే బ్యాంక్ అధికారులు ఒకవైపు, తర్వాత అప్పులు తెచ్చిన షావుకారులు ఒకవైపు రైతులపై పడడంతో తమకి ఏం చేయాలో తోచని స్థితిలో రైతులైతే ఉన్నారు. అయితే రైతుల నెత్తిలో మళ్ళీ ఒక పిడుగు పడింది వచ్చి అకాల వర్షం. అయితే వందల ఎకరాల్లో సాగు చేసిన మిరప కాస్త మొన్న కురిసిన వర్షానికి లక్షల్లో నష్టపోయారు. అయితే ఏం చేయాలో తోచని స్థితిలో అన్నదాత అయితే నష్టపోయారు. నష్టపోయిన రైతులకు సంబంధించి ప్రదీప్, ఇప్పుడు నష్టపోయిన రైతులకు సంబంధించి ఏమైనా నష్టపరిహారం చెల్లించే ఛాన్సెస్ ఉన్నాయా? రైతులు ఏమైనా వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులను ఏమైనా కలిసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారా? అయితే 100 ఎకరాల్లో మిరప చేను నష్టపోయినప్పటికీ అటు వ్యవసాయ అధికారులు కానీ, ఇటు జిల్లా అధికారులు కానీ, తర్వాత ఉన్నతాధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఎటువంటి పట్టించుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ సందర్భంలో రైతులు అందరూ తమకు బానిసగా నష్టపోయామని తామందరం కలెక్టరేట్ ముట్టడించాలన్న ఆలోచనలో ఉన్నట్టయితే మనకు తెలుస్తా ఉంది. ఇదే సందర్భంలో ప్రభుత్వం ఈ నష్టపోయిన పంటలకు కానీ మీ రైతులకు కానీ ఆదుకోవాలంటూ ఒక డిమాండ్ అయితే వాళ్ళు చేస్తున్నారు. ఇంకొకటి ఈ తమకు ప్రభుత్వం ఆదుకోకుంటే ఆత్మహత్యనే శరణం అంటూ వాళ్ళు ఆవేదన చెందుతున్నారైతే వాస్తవం.